మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలంగాణ ప్రజలకు తొలి ఏకాదశి పీర్ల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 11 ఏళ్ల పాలనలో బీసీలకు ఏం చేయలేదు అని విహెచ్ అన్నారు. 3 సార్లు మోడీని కలిసి బీసీలకు సపరేటివ్ మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఓబీసీలను పైకి తీసుకురావడానికి కర్ణాటకలో ఈ నెల 15 సమావేశం నిర్వహిస్తుందన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనకు ఆహ్వానం పంపారన్నారు. కవిత ఎందుకు రైలు రోకో చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. మేము 42 సంవత్సరాల రిజర్వేషన్ అమలు చేయకపోతే రైలు రోకో చేయండి అని విహెచ్ అన్నారు. సామాజిక న్యాయ సమరభేరి సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఆయన అన్నారు. ఇక కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని ఖర్గే సూచించారన్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్లకు పదవి ఇవ్వాలని పీఏసీలో చెప్పారన్నారు. ధర్నాలు చేసినా అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కూడా పట్టుబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగన జరగాలి, అన్ని రాష్ట్రాలలో జరగాలి అని ఆలోచన చేసే సమయంలో ఇది సరి అయిన నిర్ణయం. నేను ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. దీంతో పాటు ఇవాళ మన ఏదైతే మొన్న జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం మీద బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఊర్ల నుంచి వచ్చి రాయబజను మేము డబ్బులు పెట్టలేవు, లారీలు పెట్టలేవు, ఎవరికి వాడు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అయితే 5 సంవత్సరాలకు పంచాయతీ వ్యవస్థ జరగాలని ఆనాడు నిర్ణయం తీసుకొని 5 సంవత్సరాలకు అసెంబ్లీ పార్లమెంట్లు ఎట్లా ఎన్నికలు జరుగుతాయో అదేవిధంగా పంచాయతీలో జరగాలి. గ్రామాలు అభివృద్ధి చెందిన నాడే దేశం బాగుపడుతుందని మహాత్మా గాంధీ ఆలోచన చేశాడు. అదే ఆలోచన ఈనాడు ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో భాగంగానే ఇవాళ నిన్న బాగా సక్సెస్ అయ్యేందుకు నేను క్యాడర్కు వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఉన్న ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ల కంటే ముందు సీనియర్ల మీటింగ్లో మా మల్లికార్జున్ ఖర్గే గారు 2 మాటలు మంచిగా చెప్పిండే. అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నీ తీసేయాలి అన్నాడు. ఎవరి గురించి కొట్లాడి, ఇంటి గురించి కాదు కదా. మా దగ్గర కూడా కర్ణాటకలో అయితే తీసేసి ఇక్కడ కూడా తీసేయాలన్నారు. ఈ ధర్నాలు చేసినా అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కూడా పట్టుబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగన జరగాలి, అన్ని రాష్ట్రాలలో జరగాలి అని ఆలోచన చేసే సమయంలో ఇది సరి అయిన నిర్ణయం. నేను ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. దీంతో